అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు బయటపెట్టిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణకు మాధవ్ గైర్హాజరు కావడంతో పోక్సో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది నవంబర్లో ఒక టీవీ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ 6 అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించారు. అందులో 2 మైనర్లు కూడా ఉన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గోరంట్ల మాధవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం లైంగిక వేధింపులకు గురైన బాధితుల పేర్లను, వారి గుర్తింపును బయటపెట్టడం తీవ్రమైన నేరం. సిఐగా పనిచేసిన మాధవ్ కు ఈ విషయాలన్నీ తెలుసు. వీటిపై స్పష్టమైన అవగాహన కూడా ఉంది. అయితే ఆయన కావాలనే వారి పేర్లను బయటపెట్టారనే విషయం సుస్పష్టం. కానీ గోరంట్ల మాధవ్ మాత్రం పోలీసుల విచారణలో బాధితుల వివరాలు అప్పటికే సోషల్ మీడియాలో ఉన్నాయని, తాను కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో ఆ ప్రస్తావన తెచ్చానని ఎదురు వాదించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరు కావాలని గతంలో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ గోరంట్ల మాధవ్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.